నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. NAC అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. జనరల్ సెక్రటరీ అబ్దుల్ ఖదీర్ డిమాండ్. నిత్యావసర ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ధర్నా. మోడీ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద. ఈ నెల రెండోసారి కృష్ణమ్మకు వరద. మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే 240 మంది NAC అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని జనరల్ సెక్రటరీ అబ్దుల్ ఖదీర్ డిమాండ్ చేశారు. NAC ఆధ్వర్యంలో ఇర్రమంజిల్లోని R&B ఆఫీస్ దగ్గర వారు ధర్నా చేశారు. జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ తాము దాదాపు 24 ఏళ్లుగా డ్యూటీ చేస్తున్నామని, నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాం, కానీ తమకే ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. తమ జీతాలు కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం ఇవ్వకుండా సీలింగ్ చేసి ఉద్యోగస్తులను ఎన్నో రకాలుగా DG ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం తమ వినతిని పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని ఆయన తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ, మా తోటి కోలీగ్ బి భాస్కర్ గారు ప్రెసిడెంట్ గారు, ప్లస్ మొహమ్మద్ ఖలీల్ ట్రెజరర్, అబ్దుల్ ఎజాజ్ వైస్ ప్రెసిడెంట్, ప్రసాద్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, భానుప్రకాష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈ అందరి ఆధ్వర్యంలో నాక్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేయాలని, నాక్ ఎంప్లాయీస్ ఈ బాధలు, నాక్ ఎంప్లాయీస్ మీద DG గారు దౌర్జన్యాలు, ఇవన్నీ మీడియా ముందు చెప్పాలని అనుకుంటున్నాం. మేము దీనికి ఫస్ట్ మా ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం మీడియా ద్వారా. సార్, మేము 24 ఇయర్స్ నుంచి మేము నాక్లో పనిచేస్తున్నాము. నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్లో నిరుద్యోగులకి, అన్ఎంప్లాయిడ్ యూత్కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 3 months వెకేషనల్ కోర్స్ ఇచ్చుకుంటా మేము వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాం. దాని సందర్భంగా మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ మాకి ఉద్యోగ భద్రత లేదు. సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో హామీ చేసిరు, ఆర్డర్స్ ఇచ్చిర్రు, ప్లస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకి రెగ్యులరైజ్ చేయమని కూడా జియో జారీ చేసిర్రు. ఆ జియో జారీ చేసిన తర్వాత కూడా మా దగ్గర ఉన్న రిటైర్డ్ DG భిక్షపతి గారు ఆ జియో రూల్స్ని అమలు చేస్తలేరు. దాని తర్వాత మేము లెటర్స్ కూడా ఇచ్చడం జరిగింది సెక్రటరీ గారికి. ఆ సెక్రటరీ గారికి ఇచ్చిన లెటర్స్ కూడా NACకి వచ్చినాయి, నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ DG గారికి వచ్చినాయి. 3 to 4 months అయిపోయింది. ఇప్పుడు వరకు కూడా ఆ లెటర్స్ మీద దాని మీద ఏం సొల్యూషన్ తీస్తలేరు. ఆ లెటర్స్ ఆయన దగ్గరే పట్టుకున్నారు, కానీ డాటా అడిగినారు. ఆ డాటా కూడా మనకి గవర్నమెంట్. నిత్యావసర ధరల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మోడీ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద ప్రజలపై పెనుభారం మోపారని, పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. कांग्रेस गवर्नमेंट जो है ना हर चीज से जो है तो लोगों को, गरीबों को पूछती थी, ST माइनॉरिटी, BC हर एक को पूछती थी. आज जो है ना सिर्फ अडानी अंबानी के सिवाय बीजेपी गवर्नमेंट को किसी का दिखने नहीं रहा है लोगों को. और मेरे तरफ से जितने भी लोग आए हुए हैं लोगों को धन्यवाद. मैं जो मेरे को मौका दिया उसके लिए बहुत बहुत शुक्रिया.
ధన్యవాదాలు. పిలుపు మేరకు మా రాజేంద్ర నియోజకవర్గంలో రాజేంద్ర డివిజన్లో పెద్దలు బాలరాజన్న గారి అధ్యక్షతన మీటింగ్ సమావేశం జరపడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరల నియంత్రణ కోసం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రాజేంద్ర అంబేద్కర్ చౌరస్తాలోని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మేము ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం నిరంతరం రోజుకు ధరలు పెంచడం వల్ల పేద ప్రజల నడ్డిలో కొట్టినట్టు అవుతుంది. పేద ప్రజలు జీవించలేని స్థితిలో ఉన్నారు. దయచేసి మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, రేట్లని తగ్గించాలి. గత ప్రభుత్వంలో వచ్చే ముందు ఏమైతే చెప్పారో నరేంద్ర మోడీ గారు, ఇట్లా కేసీఆర్ గారు అవి ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి. ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తాం అకౌంట్ ఇప్పిరన్నారు. ఇప్పటిదాకా 15 నయా పైసలు వేసిన పుణ్య పాపాన పోలేరు ఈ బీజేపీ వాళ్ళు. అదేవిధంగా మన కేసీఆర్ గారు కానీ చెప్పండి, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దళితునికి 3 ఎకరాల భూమి, దళితుని సీఎం అని, అదేవిధంగా వివిధ హామీలు ఇవ్వడం జరిగింది. ఏది కూడా ఆయన తీసుకోలే. ఆయన తీసుకుంది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఆయన కమిషన్ కోసమే అది కట్టి ఈరోజు భారీ వర్షాలు వస్తే కాళేశ్వరం పరిస్థితి ఏమింది. ఒక్కరిని కూడా ప్రతిపక్ష సభ్యులు కానివ్వండి, మిగతా వారిని కానీ ఒక్కడ వెళ్ళి విజిట్ చేయనీయకుండా పోలీస్ కాపలా పెట్టుకొని కాపాడుకుంటూ ఆయన దొంగతనం, ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు బయటికి రాకుండా చూస్తున్నాడు. అదేవిధంగా అక్కడ కేంద్రం కానివ్వండి, ఇక్కడ రాష్ట్రం కానీ దోబూచలు ఆట ఆడుతున్నారు. ఇలా గల్లీలో కొట్లాడుతున్నారు. ఢిల్లీలో ఒకటే వాళ్ళు. ఎందుకంటే ఆయన ఇక మన ఈయన సంజీవ్ గారు చెప్తున్నారు, బీజేపీ అధ్యక్షులు, మేము అరెస్ట్ చేస్తాం చూడు, కేసీఆర్ని లోపల వేస్తాం, కేటీఆర్ని వేస్తామని. ఎక్కడ వేస్తున్నారు? మీరు వాళ్ళు ఇద్దరు ఒకటే. ఖాళీ నోటీసులు ఇచ్చుకుంటా వాళ్ళని తప్పుదారిన వాళ్ళు చేసిన తప్పులనే మీరు. గద్వాలోని జూరాల జలాశయానికి జలకళ సంతరించింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టులోకి 1,00,000కు పైగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు 14 గేట్లు తెరిచి దిగువకు 90,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదిలో రెండోసారి జూరాల డ్యాం పూర్తిగా నిండింది. దీంతో అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన బాధితులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు దేవరకొండ నుండి మిర్యాలగూడకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలియజేశారు. అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ యాప్లో తక్షణమే తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం సహప్రభారి రమేష్ సూచించారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం మల్లంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ శ్రమ్లో పేరు నమోదు చేసుకున్న కార్మికులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలను పరిహారం కింద బాధిత కుటుంబానికి అందజేస్తుందన్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంలోనూ చేరాలని కోరారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 2 లక్షల రూపాయల వైద్య సేవలు అందుతాయన్నారు. బల్లంపేట బస్టాండ్లో శిబిరం కొనసాగుతోందని వారు తెలిపారు. కార్మిక బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు రమేష్. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ మజ్దూర్ సంఘ్ సహప్రభారిగా పనిచేస్తున్నాను. భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది ఒక కార్మిక సంస్థ. భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది సుమారు 6 కోట్ల సభ్యత్వంతో దేశంలోనే ప్రప్రథమ
కార్మిక శ్రేయస్సు కోరే సంస్థగా ఏర్పాటు చేయడమైనది. అలానే ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది ఆర్గనైజ్డ్ సెక్టర్, అనార్గనైజ్డ్ సెక్టర్ అన్నింటిలోనూ కార్మికుల యొక్క భద్రత కోసం పనిచేస్తున్న సంస్థ. దీంట్లో మన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ కార్డ్ మరియు ఆయుష్మాన్ భారతి కార్డ్ వలన అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మేలు చేకూరుతుంది అనమాట. భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది అనార్గనైజ్డ్ సెక్టర్ యొక్క శ్రేయస్సు కోసం ఎక్కువ పాటుపడుతూ ఉంది. దాంట్లో మొట్టమొదటిది భవన నిర్మాణ కార్మిక సంస్థ అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంస్థ ఒక బోర్డు ఏర్పాటు చేయడమైనది. ఆ బోర్డులో సుమారు 1400 కోట్ల రూపాయలు ఉన్నాయన్నమాట. మొన్న కోవిడ్ సమయంలో వాటిలో నుంచి 1040 కోట్ల రూపాయలు తీశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు. దానికి సంబంధించిన ఒక కేసును మేము మన కార్మిక సంస్థ బోర్డు యొక్క చైర్మన్ గారికి చిన్న ఫిర్యాదు ద్వారా ఇవ్వడం అయినది. ఆ డబ్బులను ఏం చేశారు, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం కోరడం జరిగిందనమాట. ఈ ఈశ్రమ్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబో కాలంలో ఇది ఒక చాలా ప్రయోజనంతో కూడుకున్నదనమాట. భారతీయ ప్రతి పౌరుడికి ఆధారు ఎంత తప్పనిసరో అసంఘటిత రంగ కార్మికుడికి ఈశ్రమ్ కార్డు అనేది అంత తప్పనిసరి అనమాట. ఎందుకంటే రాబో కాలంలో దేశం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ అసంఘటిత రంగ కార్మికుల కోసం ఏమైనా సౌలభ్యం చేకూరేటట్లయితే అవి డైరెక్ట్గా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఆయుష్మాన్ భారతి కార్డ్. ఆయుష్మాన్ భారతి కార్డ్ అనేది దేనికోసం ప్రవేశపెట్టారంటే అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. ఈఎస్ఐ ఎవరికైతే ఉంటుందంటే సంఘటిత రంగ కార్మికులకు ఉంటుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళు అనమాట. ఈ అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం ఆయుష్మాన్ భారతి కార్డ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆయుష్మాన్ భారతి కార్డ్ అనేది సుమారు 1,50,000 వరకు ఎటువంటి ఖర్చు లేకుండా మెడికల్ యొక్క అవసరాలను తీర్చడం కోసం అసంఘటిత రంగ కార్మికులకి ఉపయోగపడుతుంది అన్నమాట. అలానే మన తెలంగాణ రాష్ట్రంలో సోషల్ సెక్యూరిటీ బోర్డు అనేది ఒకటి రీసెంట్గా స్థాపించడం జరిగింది. దానికి మన భారతీయ మజ్దూర్ సంఘ్ తరపు నుంచి శ్రీ రవీంద్రనాథ్ వర్మ గారు ప్రస్తుత సోమాజిగూడలో రాజ్ భవన్ పక్కన ఉన్న 50 పడకల వాస్కులర్ కేర్ సెంటర్ ఇప్పటి వరకు 10,000కు పైగా సర్జరీలు చేసి పేషెంట్స్ కు అత్యుత్తమ సేవలు అందిస్తోంది. ఇవి కాకుండా ఏవి ఫిస్టులా క్రియేషన్ లో 95% పైగా సక్సెస్ రేట్ ను సాధించడం ద్వారా వైద్యులు డయాలసిస్ పేషెంట్స్ కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. 1994వ సంవత్సరం ఆగస్టు 6న వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ తేదీన వాస్కులర్ సర్జరీ డేగా జరుపుతున్నారు. సర్జరీ డే సెలబ్రేట్ చేస్తున్నారు. మేము ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ నుంచి 15 days మేము 75 ఫ్రీ సర్జరీ చేస్తాము. ఇంకా ప్లస్ ఆల్ ఓపీడీ కన్సల్టేషన్స్ ఫ్రీగా ఉంటాయి. ప్లస్ ఇన్వెస్టిగేషన్స్లో కూడా గుడ్ డిస్కౌంట్ టు పేషెంట్స్. థ్యాంక్ యూ. హాస్పిటల్స్ వాస్కులర్ డే సందర్భంగా ఆగస్ట్ 6, 2022 వాస్కులర్ డే సందర్భంగా ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్లో మేము ఒక 75 సర్జరీస్ ఫ్రీగా చేయాలి అని అనుకున్నాము. ఇది 6th నుంచి 18th వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. ఫ్రీ కన్సల్టేషన్స్, డాప్లర్ టెస్ట్ ఫ్రీ అండ్ ఫస్ట్ వచ్చిన 75 వాస్కులర్ డిసీజెస్ అంటే యూజువల్గా మానని పుండ్లు, కళ్ళు తిరగడం, లేకపోతే సాలిపురుగులు లాంటి నరాలు, ఉప్పెత్తున ఉన్న నరాలు, కాళ్ళకి నొప్పి సడన్గా రావటం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఈ క్యాంప్కి రావచ్చు. ఒక హెయిర్, నెయిల్ తప్ప మిగతా అన్ని శరీర భాగాల్లో రక్త ప్రసరణ ఉంటుంది. ఆ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు అన్నిటికీ కూడా ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్లో వైద్యం లభిస్తుంది. దాని సందర్భంగా మేము మా చైర్మన్ ఫౌండర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కార్యాచరణలో భాగంగా 11వ రోజు వీఆర్ఏలు అంబేద్కర్కి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. అనంతరం రాష్ట్ర తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్లు సాధించుకునే వరకు వెనుకడుగు వేయొద్దని, మీ వెంట తాను ఉంటానని, ఎవ్వరూ అధైర్యపడవద్దని ఆయన సూచించారు.
2020 సెప్టెంబర్లో హిందూ శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన సందర్భంలో బీఆర్ఓలను పక్కన పెట్టి బీఆర్ఏలను కొనసాగిస్తాం, వారికి పే స్కేల్ అమలు చేస్తాం, వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 23 నెలలు గడుస్తా ఉన్నా మన బీఆర్ఏలను పూర్తిగా మర్చిపోయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఏలను 25వ తేదీ నుండి నిరోధిత సమ్మె చేస్తా ఉన్నాం. అయినా కూడా 11వ రోజు చేరింది. మనం చేస్తున్న ఉద్యమానికి దిగి వచ్చి పక్కన పెట్టిన వీఆర్ఓలకు వేరే శాఖలలో సర్దుబాటు చేసింది. ఇది మన వీఆర్ఓల విజయమని గర్వంగా చెప్తా ఉన్నాం మిత్రులారా. ఇప్పుడు అడిగిన వీఆర్ఓలను సర్దుబాటు చేసినాక మీకు అమలు చేస్తాం, మీకు పేస్కేల్ ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళని సర్దుబాటు చేసినాం. మరి మా అమలు మా పేస్కేల్ హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ జిల్లా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా కేసీఆర్, ఒకటే గమనించాలి, నీవు ఇచ్చిన హామీని మాత్రమే నిలబెట్టమంటున్నాం. మేము కొత్త హామీని అడగలేదు. నీవైతే ఏదైతే హామీ ఇస్తున్నావో వారసులకు ఉద్యోగాలు, పేస్కేల్ కానీ అర్హత కలిగిన వీఆర్ఏలకు ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మనం ఈ చేస్తున్న కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి స్పందించలేదు కాబట్టి మన రాజ్యాంగ నిర్మాత, అడుగుల ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన కోడును వెళ్ళబోసుకోవాలని ఆ ముఖ్యమంత్రి గారికి కనీసం కళలో పోయి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏలు కడుపు మండి రోడ్ల మీదకి వచ్చిండ్రు, సమ్మె చేస్తా ఉన్నారు. అయ్యా, నీకు ఇచ్చిన హామీని నువ్వే నిలబెట్టుకో, లేకపోతే ఈ రాజ్యాంగం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి గుర్తు చేయాలని చెప్పి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కోరుకోవడానికి ఇక్కడ వచ్చినాం. కాబట్టి ఇప్పటికైనా అంబేద్కర్ గారి ఆయన దిశానిర్దేశం చేయాలి, కళలో పోయి చెప్పాలి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్నది, వీఆర్ఏలందరూ రోడ్డుకి ఎక్కిండ్రు, వాళ్ళ హామీను నెరవేర్చమని చెప్పి తెలియజేయాలని ఆయన మాటకు విలువిచ్చి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కన్ను తెరిచి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి మా హామీలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వికారాబాద్ వీఆర్ఏల జిల్లా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తాం. మిత్రులారా, జోహార్ జోహార్ వీఆర్ఏ అమరులకు, జోహార్ వీఆర్ఏ అమరులకు, వెంటనే అర్హత కలిగిన వీఆర్ఏల ప్రమోషన్ వెంటనే, వారసత్వ ఉద్యోగాలు వెంటనే, ప్రభుత్వం అండి వైఖరి. మునుగోడు మండలం ఊకొండి శివార్లో కాల్పుల కలకలం రేగింది. బైక్పై వెళ్తున్న యువకుడిపై దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. బాధితుడికి తీవ్ర గాయాలు కాగా నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా నస్కల్ వాగులో కొట్టుకుపోతున్న మూగ జీవాలను పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి రక్షించారు. అత్యంత భారీ వర్షాలకు పరిగి మండల పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతూ భయానక వాతావరణం అలుముకుంది. ఉధృతంగా నస్కల్ వాగు పారుతుండగా వాగు మధ్యలో ఆవులు, దూడలు కొట్టుకుపోతుండగా ఎస్ఐ, హోంగార్డులు సాహసాన్ని ప్రదర్శించి పశువులను కాపాడారు. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి నిర్వహించిన చర్చా వేదిక రణరంగంలా మారింది. అభివృద్ధి చర్చా వేదికకు రమ్మంటే ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పారిపోయాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ 100 కోట్లు ఇచ్చాడని
తాను గెలిచిన 9 నెలల్లో హుజూరాబాద్కు ₹1 నిధులు కూడా తెలియదని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ మీద ఎవరైనా దుర్భాషలాడితే వారిని గల్లీ నుండి ఢిల్లీ వరకు తరిమి కొడతామని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ హుజూరాబాద్లో జరిగిన అభివృద్ధిపైన చర్చకు సవాల్ విసిరితే నిన్న మేము ఆ సవాల్ను స్వీకరించి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా మరి మేము రేపు పూర్తి స్థాయి అభివృద్ధి ఆధారాలతో వస్తామని చెప్పి హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం చర్చలో పాల్గొంటామని చెప్పి నిన్న నేను పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మరి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో వారి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే సమయం ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతోని నేను చర్చకు బయలుదేరుతున్నటువంటి క్రమంలో మరి పోలీసులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము ఆ చర్చలో పాల్గొంటే ఈటల రాజేందర్ గారు చేసిన అభివృద్ధిని మేము కళ్ళకు కట్టినట్టు ప్రజానీకానికి మరొకసారి తెలియజేసినట్లయితే కౌశిక్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓడిపోతామని భయంతోనే ఈరోజు అక్రమంగా అప్రజాస్వామికంగా ఈరోజు దౌర్జన్యంగా పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించడం, దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులు మా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను కానీ ఈటల రాజేందర్ పట్ల తెలంగాణ ప్రజలకు అభిమానాన్ని అడ్డుకోలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఏసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. జనరల్ సెక్రటరీ అబ్దుల్ ఖదీర్ డిమాండ్. నిత్యావసర ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ధర్నా. మోడీ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద. ఈ నెల రెండోసారి కృష్ణమ్మకు వరద. మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్. బస్సులో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.